ఈ రోజు 5వ రోజు అవటంతో ప్రతి ఒక్కరు కూడా వివిధ ప్రాంతాల నుంచి అయితే ఇప్పటికీ కొన్ని వేల మంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. పొద్దున కంటే ఇప్పుడు ఎంతమంది భక్తులు ఉన్నారు క్యూ లైన్లో అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒకవైపు చూడొచ్చు భక్తుల రద్దీ ఎక్కువ అయిపోవడంతో దర్శనానికి లేట్ అవుతుంది అని చెప్పి కూడా సడన్గా చాలా మందిని అయితే ఇప్పుడు ఎప్పటి నుంచి అంటే పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్న లైన్లో క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా దర్శనానికి పంపించడం జరుగుతుంది. ఇటువైపు చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారు, ఏంటి ఎంతమంది భక్తులు ఉన్నారు అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సప్తముఖ మహా బొజ్జ గణపయ్యను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి పొద్దున్న నుంచి లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనం ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సమయానికి వచ్చారు, దర్శనానికి ఎంత సమయం పడుతుంది అనేది ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? అంటే ఎక్కువ సమయం పడుతుందా దర్శనానికి, తక్కువ సమయం? ఎంత సమయం పడుతుంది దర్శనానికి? దర్శనానికి ఎంత సమయం పడుతుంది? మేమైతే ఫాస్ట్గానే వచ్చినాం. ఇప్పుడే వచ్చారు. చాలా మటుకు చూసుకుంటే కొంతమంది ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది అటువైపు చూసుకుంటే కనుక పొద్దు నుంచి లైన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మట్టుగానే ఉన్నారు. ఇటు చూడొచ్చు చాలా మంది ఆ సప్తముఖ మహాగణపతిని 70 అడుగుల మహాగణపతిని ఫోన్లో ఫోటోలు తీస్తున్నవి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు వచ్చారండి మీరు? ఉదయం వచ్చామమ్మా. ఎంత సమయం పడుతుంది దర్శనానికి? 11 అవుద్ది. 2 ఏ సమయానికి వచ్చారు మీరు? మేము 8 గంటలకు వచ్చాము. 8 గంటలకు వచ్చారు. అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారు? ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఈ సంవత్సరం ఏ విధంగా అనిపిస్తుంది? ఈ సంవత్సరం బాగుంది. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగుంది. బాగుంది అంతే. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా కొంచెం రష్ ఎక్కువ ఉంది కానీ పర్లేదు. ఓకే దేవుని మేము ఇందాకనే వచ్చినాం, తొందరనే అవుతుంది దర్శనం అయితే ఇక్కడ నుంచి వస్తే. ప్రతి ఇయర్ వస్తాం. ఇది 3rd టైం. అంటే కాలేజ్ ఎక్కొట్టి వచ్చారా లేకపోతే ఏంటి? కాలేజ్ ఎక్కొట్టి వచ్చాం. ఎంతమంది మొత్తం ఎంతమంది ఎక్కొట్టి? 7గురం వచ్చాం. కాలేజ్ ఎక్కొట్టి టీచర్స్ ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి? అంటే ఏమన్నారు మా టీచర్ లెక్చరర్స్ చూస్తే ఏంటి? వాళ్ళు కూడా అట్లా దేవుని దగ్గర కాబట్టి పర్లేదు ఏమన్నారు. వాళ్ళు కూడా అట్లా ఏమన్నారు. చూసుకోవచ్చు కాలేజ్ బంక్ కొట్టి మరి ఇక్కడ దర్శనానికి ఫ్రెండ్స్ తో సహా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవైపు చూడొచ్చు మరికొంతమంది అంటే సకుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది, కుటుంబం మొత్తాన్ని తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలా మట్టుగా ఉన్నారు. కొంతమంది పొద్దున 8 గంటల నుంచి దర్శనంలో ఉన్నామని చెప్తున్నారు. దర్శనానికి కొంత సమయం పడుతున్నప్పటికీ కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు ఇక్కడ పాల్గొనడానికి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం దర్శనం ఏ విధంగా జరిగింది ఏంటి అనే దాని గురించి కూడా కనుక్కునే ప్రయత్నం. అమ్మ ఏ సమయానికి వచ్చారు? మేము 1 o'clock వచ్చినామండి. ఇప్పుడే దర్శనం అయ్యిందా? దర్శనం అయిందండి. ఎలా అనిపిస్తుంది? మంచిగా. అంటే ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. ప్రసాదం తీసుకున్నారా మరి? లేదు, తీసుకోవాలి. చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు. కొంతమందికి అయితే అసలు దర్శనానికి ఎక్కువ సమయం కూడా పట్టట్లేదని కొంతమంది చెప్పడం జరుగుతుంది. మరి కొంతమంది మాత్రం దర్శనం ఎక్కువసేపు అవుతున్నప్పటికీ కూడా మాకు సంతోషంగానే ఉంది లైన్లో నిల్చోవడం అని ఇంకొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారండి? హ్యాబిట్స్ హాస్టల్ నుంచి, బీసీ హాస్టల్. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం ఇక్కడనే వస్తుంటామండి మేము. ఇక్కడ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ మాది. అంటే ఎంత సమయం పడుతుంది దర్శనానికి? 10 minutes అయింది మాకు అక్కడి నుంచి రావడానికి. స్పెషల్ వచ్చినాం మేము. ఎలా అనిపిస్తుంది ఈసారి 70 అడుగుల మహా వినాయకుడిని చూసినప్పుడు? ప్రతిసారి ఉండాల్సిన దానికన్నా ఈసారి ఎక్కువనే ఉంది కాబట్టి మాకు కూడా చూడడానికి వచ్చే ప్రజలకు కూడా మంచిగా అనిపిస్తుంది. మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎలా అనిపిస్తుంది దర్శనం? బాగానే ఉంది ఈ సంవత్సరం. అంటే ఎంతసేపు పడుతుంది దర్శనానికి? అవ్వచ్చు మేడం, ఒక 5 గంటలు ఇట్లా అవ్వచ్చు. 2 గంటలు ఇట్లా అవ్వచ్చు. ప్రతి సంవత్సరం వస్తారు? 10 సంవత్సరం వస్తుంది. మేము సికింద్రాబాద్ నుండి మేడం. ఎలా అనిపిస్తుంది దర్శనం? బాగానే అనిపిస్తుంది మేడం. ప్రతి సంవత్సరం వస్తారు? ప్రతి సంవత్సరం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్. ప్రతి సంవత్సరం వస్తారా? కాదు, ఫస్ట్ టైం వచ్చినాము. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. కాలేజ్ పట్టుకొని వచ్చారా? కాలేజ్ పట్టుకొని వచ్చారా? కాదు, సిస్టర్స్ తోటి అక్క అందరం అక్క తమ్ములం వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు?
మేము పాడిసరి ఎలా అనిపిస్తుంది దర్శనం? బాగుందని నాకు తెలుసు. 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ప్రతి సంవత్సరం చూస్తాను. ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా మంది 30 సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది కాలేజ్ బంక్ కొట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కుటుంబంతో వచ్చిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అంటే మహాగణపతి అంటే ఖరీదాబాద్ వినాయకుడు అంటేనే ప్రత్యేక గుర్తింపు ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది మహాగణపతిని, అందులో ఈసారి ఏదైతే 70 అడుగుల మట్టి విగ్రహం ఉందో ఈ విగ్రహాన్ని సాక్షాత్తు వినాయకుడిగా అంటే దేవుడిగా భావిస్తూ చాలా మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కోరికల్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఒకవైపు రద్దీ ఎక్కువ అవుతున్న కొద్దీ ఒకవైపు నుంచి కమిటీ మెంబర్స్ అలాగే ఇంకోవైపు పోలీసులు కూడా వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో వెళ్ళేలాగా ఇటు చూడొచ్చు ఒక తాడు పెట్టి మరి వాళ్ళని పంపిస్తున్న విధాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు ఏదైతే దర్శనం ఉందో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు వాటర్ సప్లై ఇస్తే మరోవైపు ప్రసాదాల పంపిణీ కూడా అంటే చాలా మందికి ప్రసాదం దొరుకుతుందో లేదో అన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ప్రసాదం దక్కాలి అన్న ఉద్దేశంతో లైన్లో ఎవరైతే గంటలు ఎదురు చూస్తూ ఉన్నారో దర్శనానికి ఎక్కువ సమయం పడుతుందో వాళ్ళకి ప్రసాదాల పంపిణీ కూడా ఇక్కడ చేస్తున్నారు. అది కూడా మనం చూడొచ్చు. 3 రోజుల నుంచి కూడా నిన్న కూడా లడ్డు పంపిణీ చేశారు. ఈరోజు ఏవైతే పులిహోర ఉందో ఆ పులిహోరాని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు చాలా మంది కూడా లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పులిహోరలు ఇవ్వడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొంతమందితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మహారాష్ట్ర వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర. ఇప్పుడు ప్రసాదాల పంపిణీ కూడా జరిగింది. అంటే దర్శనం చేసుకోక ముందే భక్తులందరికీ కూడా ప్రసాదాలు ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తారా? ఈ సంవత్సరమే వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? కాలేజ్ బంక్ కొట్టింది. ఇక్కడ చూడొచ్చు చాలా మంది అంటే ఫ్రెండ్స్తో కొంతమంది వస్తుంటారు, రిలేటివ్స్తో వస్తుంటారు, అన్న చెల్లెలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా మంది మహాగణపతి సప్తముఖ మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి మహారాష్ట్ర నుంచి నిన్న మనం చూసాం జపాన్ నుంచి కూడా రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఖరీదాబాద్ మహాగణపతి అంటే బొజ్జ గణపయ్య అంటే ఎంత ప్రతీది ఉంది, ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది ఇక్కడ మన భక్తులందరి ద్వారా మనందరికీ కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. ఇప్పటికీ కూడా పొద్దున్న 6 గంటలకి ఈరోజు 70 ఏళ్ళు సందర్భంగా 70 అడుగుల మహావినాయకుడిని తయారు చేసి ఇలా మన ముందు ప్రతిష్ఠించిన తరువాత ఈరోజు దాదాపుగా 70 హోమాలు చేసి దాదాపుగా 280 జంటల్ని కూర్చోబొట్టి హోమాలు చేసినది కూడా మనం ఈరోజు చూడడం జరిగింది. దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఎంతగానో అదృష్టం ఉంది మాకు, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఈరోజు ఈ హోమంలో పాల్గొన్నామంటూ కూడా వాళ్ళు మాట్లాడిన విధానం కూడా మనం చూడడం జరిగింది. ఏదైనప్పటికీ ఇంకా రాను ఇంకా ఏవైతే కొన్ని గంటలు ఉన్నాయో ఆ గంటల్లో ఇంకొన్ని గంటల్లో అయితే ఇంకా అధిక భక్తులు వచ్చే సమయం ఉందనేది కూడా మనకు అర్థమవుతోంది. ప్రస్తుతానికైతే ఇప్పటికైతే కొంత వేల సంఖ్యలో అయితే దర్శనానికి ఒక్కొక్కరుగా భక్తులు రావడం జరుగుతుంది. ఒకవైపు ఏవైతే ఈ 3 క్యూ లైన్లు ఉన్నాయో అవన్నీ కూడా రద్దీతో నిండిపోయాయని చెప్పాలి భక్తులతో. ఏదైనప్పటికీ ప్రశాంతంగా ఆ వినాయకుని బొజ్జ వినాయకుని అయితే భక్తులు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.